ఐబొమ్మని ఎవరేం చేస్తున్నారు ఇప్పుడు మీకు తెలియదు కదా, చూపిస్తా చూడండి. అయితే ఇంటర్నెట్లో ఏ సినిమా వచ్చినా సరే ఫస్ట్ కాపీ వాళ్ళే తీసేసుకొని అప్లోడ్ చేస్తారనమాట ఐబొమ్మలో. అయితే వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ఏం జరిగిందో ఏంటో చూపిస్తాను చూడండి. అశ్విన్ గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాను. సో అశ్విని కుమార్ 21 year old ఎవరైతే హెచ్డి వీడియోస్ మూవీస్ హ్యాక్ చేశాడో సర్వర్స్ని, అతను యాక్చువల్గా వాళ్ళ ఫాదరు చిన్న బిజినెస్ మ్యాన్ అనమాట. ఒక 70-80 yards ఇల్లు G+2 ఉన్న ఇంట్లో ఉంటారు. బిజినెస్ కూడా అక్కడే. అతను బెడ్రూమ్లో అతను తమ్ముడు ఇతను ఉంటారు. డే అంతా కూడా ఖాళీగా ఉండి నైట్ పని స్టార్ట్ చేస్తాడు అనమాట. యాక్చువల్గా ఎందుకు చేసావు అని అడిగినప్పుడు మనము మూవీ ఫస్ట్ రిలీజ్ కాకముందే నేను చూడాలని నాకు క్యూరియాసిటీ, నాకు ఇంట్రెస్ట్, అందుకోసం నేను స్టార్టింగ్లో అలా డౌన్లోడ్ చేసుకుని చూసేవాడిని. తర్వాత టెలిగ్రామ్లో వీళ్ళందరూ చాటింగ్ చేసి షేర్ చేస్తే మనీ ఇస్తామని చెప్పినందుకు నేను కాపీస్ని మెల్లగా పంపించడం స్టార్ట్ చేశాను. 23 నుంచే ఇది స్టార్ట్ చేశాను అనేసి మనకు చెప్పాడనమాట. అట్లాగే ఇవి షేర్ చేసినందుకు వాళ్ళు పంపించిన ఏవైతే USDT ఉన్నాయో అవి డిఫరెంట్ వ్యాలెట్స్లో సేవ్ చేశాడు. సేవ్ చేసుకొని వాటిని తీసుకునే అవసరం కూడా రాలేదు అతనికి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు నువ్వు, మూవీస్ అయితే సరే ఓకే చూడడానికి తీసుకున్నావు, బట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ ఎందుకు హ్యాక్ చేశావు అని అడిగితే అతను అది నేను చేయగలను, వాళ్ళ డేటా నా దగ్గర ఉంది, నా దగ్గర పెట్టుకున్నాను అనే దీనికోసం చేస్తున్నానని చెప్పాడు మనకి. ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇంక్లూడింగ్ లెజిస్లేచర్ కి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. అతని డేటాలో కిక్ మూవీ ఉందా? అదే కిక్ కోసం చేస్తున్నాడు అనమాట. ఉండొచ్చు, ఆ మూవీ కూడా ఉండొచ్చు. అయితే ఇతను ఇంటర్ అయిపోయిన తర్వాత కాలేజ్లో కూడా జాయిన్ కాలేదు. డీబగ్గింగ్ అనేది ఇతనికి ఇంట్రెస్ట్ అంట. యాక్చువల్గా ఆ డీబగ్గింగ్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో వెళ్ళి డిఫరెంట్ ఛానల్స్లో డీబగ్గింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి, అలాగే జావా, పైథాన్ ఇవన్నీ కూడా నేర్చుకొని టోటల్గా మూవీస్ని సర్వర్స్కి వెళ్ళి హ్యాక్ చేయడం అనేది నేర్చుకున్నాడు అనమాట. ట్రయల్కి ఫస్ట్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్ థియేటర్ కాపీనే ఇతను తెచ్చేసుకుంటాడు. థియేటర్లో ప్లే కాకముందే. ఎస్ సార్, KDM కీస్ అని ఉంటాయి థియేటర్లో మూవీ వెళ్ళిన తర్వాత. ఆ కీస్ కూడా థియేటర్ యూనిక్గా ఉంటుంది అనమాట. ఈచ్ థియేటర్కి కూడా ఒక KDM కీ ఉంటుంది. దాన్ని థియేటర్ వాళ్ళకి తెలియకుండానే ఇతను వాళ్ళ సర్వర్స్ హ్యాక్ చేసేసి ఇతను డైరెక్ట్గా థియేటర్లో ప్లే కాకముందే ఇతను ఇక్కడ చూసేసి నేను చూశాను అనే ఒక ఇది, అట్లాగే టెలిగ్రామ్లో షేర్ చేయడం. సో అది చేస్తున్నాడు. ఇదంతా కనుక్కోవడంలో మా ఇద్దరు సిబ్బంది ఉన్నారా, వచ్చారా? రండి, ఇక్కడ రండి ఒకసారి. అంటే ఏ విధంగా చేస్తున్నాడు అనేది మాకు చాలా, అంటే దర్యాప్తు కోసం అవసరం అయింది.